మనమంతా ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. రాజు మీద పడే ఎండ ఒక్కటే, పేదవాడి మీద పడే ఎండ ఒక్కటే. అందరం ఒకటే విధంగా ఉన్నాము. ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే, దుఃఖం అందరికీ ఒకటే. కాలు విరిగితే చేయి విరిగితే నొప్పి అందరికీ ఒకటే. రకరకాల ఆకలు లేవు, రకరకాల దాహాలు లేవు, రకరకాల దుఃఖాలు లేవు. దుఃఖం ఒకటే ఉంది, అందరికీ దుఃఖం ఉంది. సత్యంలో జీవించకపోతే దుఃఖం ఉంది, ఏకత్వం తెలియకపోతే దుఃఖం ఉంది. ఎవడైనా చనిపోయాడు అనుకుంటే దుఃఖం ఉంది. ఎవడు చనిపోడు. చనిపోవటం అంటే వెళ్ళిపోవటం అంతే, అంతేగాని నాశనం అవటం కాదు. చనిపోవట అంటే వెళ్ళుట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఎవరైనా అమెరికాకి వెళ్తే మనం ఏడుస్తామా? సంతోషిస్తాం, మా వాడు అమెరికా వెళ్ళాడని చెప్పేసి. మరి మా అమ్మ చచ్చిపోతే నేను ఎందుకు అడవాలి? మా అమ్మ పైలోకాలకి పోయింది, హాయిగా సంతోషంగా చాక్లెట్ పంచుకోవాలి మనం అందరం. ఇక్కడి నుంచి అమెరికా పోవడం ఎలాగో ఇక్కడి నుంచి పైలోకాలకి పోవడం అంతే. అమెరికా నుంచి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు భూలోకానికి, ఇండియాకి వస్తాడు. అలాగే భూలోకం నుంచి పైలోకం మళ్ళీ తిరిగి వస్తాం మనమంతా.